ఒక పూల తోటలో పూల మొక్కలతో పాటు ఓ గడ్డి మొక్క ఉండేది. ఆ మొక్కకు ఒకరోజు పువ్వు పూసింది. దారిన వెళ్ళేవారు ఇది గడ్డి పువ్వైనా ఎంత అందంగా ఉందో అన్నారు. అది విన్న గడ్డి పువ్వుకు అన్ని పువ్వుల్లోకి నేనే గొప్ప అందగత్తెనని అహంకారం వచ్చింది. తోటలోని మిగతా పువ్వులు పలకరిస్తే ముఖం తిప్పుకుంది. ఓ పువ్వు గడ్డి పువ్వుతో, "ఓ గడ్డి పువ్వా పొంగిపోకు. అహంతో విర్రవీగితే తర్వాత కుంగిపోక తప్పదు" అని చెప్పింది. అయినా దాని ప్రవర్తనలో మార్పు రాలేదు. కొంతసేపటికి పూజారి వచ్చి దేవునికి పూలు కోసుకుని వెళ్లారు. తర్వాత ఇద్దరు పూలు అమ్మేవాళ్ళు వచ్చి తోటలోని పూలు కోసుకుని వెళ్లారు. తనని ఎవరూ పట్టించుకోవటం లేదని గడ్డి పువ్వు కుమిలిపోయింది. వాడిపోయి నేల రాలింది. గాలికి కొట్టుకుని వెళ్ళి చెత్తలో చేరింది. అప్పుడు గాని తన స్థాయి తెలియలేదు గడ్డి పువ్వుకి. సాటిపూలతో స్నేహంగా, ఆనందంగా ఉండకుండా కొన్ని గంటల జీవితాన్ని అహంకారంతో వృధా చేసుకుంది. ఈ కథలోని నీతి, అహంతో ఉన్నవారు కుంగిపోక తప్పదు.